అందులో ఎక్స్‌పెక్టేషన్స్ కూడా చాలా ఎక్కువగా విపరీతంగా ఉన్నాయి ఉన్నాయి. 6 ఏళ్ల తర్వాత హ్మ్. ఎన్టీఆర్ గారి మీద, కొరటాల శివ గారి మీద విపరీతంగా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ ఎక్స్‌పెక్టేషన్స్ అందుకోవాలంటే ఏం చేయాలంటే, ఆ కథ 3 గంటల సేపు హ్మ్. మనల్ని కదలకుండా కూర్చోబెట్టాల. మనం ఫోను చూసుకున్నామంటే ప్రమాదంలో పడినట్టే. అవును. ఇప్పుడు ఏమిటి ఏదన్నా చిన్న మనకు ల్యాగ్ అనిపిస్తే మనం వెంటనే చేసేదేంది వాట్సాప్ మెసేజ్ ఏమొచ్చిందా అని చూసుకుంటాం. ఫోను ఆన్ చేశామంటేనే హ్మ్. ఏ సినిమా అయినా ప్రమాదంలో పడినట్టే. ఎంగేజింగ్‌గా లేదు అని. లేదని అర్థం. 3 గంటల సేపు కూర్చోబెట్టడం చాలా కష్టం. ఎందుకంటే ఒక్క 2 నిమిషాలు వచ్చే రీల్స్‌నే జనం భరించలేకున్నారు. హ్మ్. వాడికి అది కూడా ల్యాగ్ అవుతోంది. వెంటనే టిక్ 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 అని ఇట్లా తిప్పేస్తూ ఉంటాడు వేలుతో. అలాంటిది 3 గంటల సేపు ఒక ఎమోషన్‌ని, ఒక ఫైట్స్‌ని, ఒక రొమాన్స్‌ని, ఒక హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ ఇవన్నీ చెయ్యాలి అంటే చాలా శక్తి కావాలి ఇప్పుడు సినిమా ఫిల్మ్ మేకర్స్‌కి. హ్మ్. మరి అంత శక్తి చూపించారా? చూపలేదా? అంటే హ్మ్. హీరో ఎంత శక్తిమంతుడు అనేది ఎప్పుడు పాయింట్ కాదు. హ్మ్. విలన్ ఎంత శక్తిమంతుడు అనేది పాయింట్. విలన్ ఎంత శక్తిమంతుడైతే హీరో అంత ఎలివేట్ అవుతాడు. ఆ! ఇప్పుడు 'బాహుబలిలో' రాణా లేకపోతే మీరు ఒకసారి ఊహించండి. అవును. ఏముంది ఆ సినిమా? అంత టఫ్ కంటెండర్‌గా రాణా కనిపించారు. అనే అతను ఒక భయంకరమైన బుల్‌ని కూడా అట్లా కొమ్ములు వించి అట్లా అణిచేస్తాడు అనేంత బలవంతుడని ముందే ఎస్టాబ్లిష్ కావడం వల్ల వీళ్ళిద్దరికీ ఏమిటి అనేది 2 భాగాలు చూసారు జనం. అవును. కట్టప్ప పొడిచినందుకే కాదు. అవును. అసలు ఎందుకు పొడిచాడనేది పక్కన పెడితే, ఆ 2 భాగాలు చూడ్డానికి ఏమిటి కారణం అంటే, విలన్ అంత బలంగా ఉన్నాడు దాంట్లో. హ్మ్. 'దేవర'లో గూడా బహుశా సైఫ్ అలీ ఖాన్ సైఫ్ అలీ ఖాన్. విలన్ ఉన్నట్టుగా ఫస్ట్ తెలుగు మూవీ కదా! ఇప్పుడు విలన్‌గా బాగా పనికొస్తాడని అక్కడ 'ఆదిపురుష్' తర్వాత ఆ! అర్థమైనట్టుంది. 'ఆదిపురుష్' ఒకటుంది గదా! కరెక్టే. 'ఆదిపురుష్‌లో' అదేదో కొంచెం మంచి సినిమానే అది. కానీ మనకు ఆ రామాయణాన్ని అలా చూడడం మనకు తెలీదు. అందుకు సరికొత్తగా కన్‌ఫ్యూజ్ అనిపించింది. అయిపోయినాం మనం. ఆ డిజిటల్ వేలో రామాయణాన్ని చూసి, మనం రామాయణాన్ని ఎప్పుడు అదేమంటారు ఒక ఆధ్యాత్మికంగా, ఒక ఎమోషనల్‌గా ఇలా చూస్తాం మనం. అవును. మీరు టీవీలో మన ఓటీటీలో చూడండి అది. చాలా బావుంటుంది ఆ సినిమా. హ్మ్. థియేటర్‌లో దాన్ని భరించలేకపోయినారు. థియేటర్‌లో చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయినారు. హ్మ్. మనకి సాంప్రదాయకంగా మన మెదడులో కొన్ని ముద్రలుంటాయి. రాముడు ఇలా ఉండాలి, సీత ఇలా ఉండాలి, రావణుడు ఇలా ఉండాలి. రావణాసుడి 10 తలలు 10 ఇలాగే తలలు ఉంటాయి. ఇలాగే ఉండాలి. వాడేదో పాములు, గీములు అనేసరికి మనం కన్‌ఫ్యూజ్ అయినాం. సో, ఇప్పుడు 'సైఫ్ అలీ ఖాన్' ఇక్కడ విలన్. ఆయన చెప్పినటువంటి ఒక డైలాగ్ కూడా ఉంది. దేవరని చంపాలంటే, లేకుంటే దేవర మీద అటాక్ చేయాలంటే సమయమే కాదు, దానికి తగ్గ ఆయుధం కూడా ఉండాలి అనేటువంటి మాట. అదే. అండ్ 'జాహ్నవి కపూర్' ఫస్ట్ టైమ్ తెలుగులో హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. అది కూడా గతంలో ఉన్నటువంటి తాతగారు, ఆ తర్వాత ఇటువైపు శ్రీదేవి గారు వీళ్ళ కాంబినేషన్ చూసిన తర్వాత ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా అనిపించాయి మీకు? శ్రీదేవి గారినంటే శ్రీదేవి గారిని చిన్నప్పటి నుంచి చూసిన జనరేషన్ కదా! మాది. ఆ! ఏమంటే బడిపంతుల్లో ఫోను ఫోను పాట పాడతారు. బూచాడమ్మ, 'బూచాడమ్మ బూచాడమ్మ, బూచాడు.' బూచాడు. అంత చిన్నప్పటి నుంచి హఠాత్తుగా 16 ఏళ్ల వయసు అంతకుముందు 'మా బంగారు అక్క' వచ్చిందనుకోండి. 16 ఏళ్ల వయసులో ఆమె హీరోయిన్‌గా అయినప్పటి నుంచి ఉన్నట్టుండి రామారావు గారితో 'వేటగాడులో' కనిపించేసరికి అందరూ షాక్ అయ్యారు హ్మ్. శ్రీదేవి. రామారావు గారి మనుమడు. రామారావు గారి తర్వాత జనరేషన్ మనమడుతో జూనియర్ ఎన్టీఆర్‌తో జాహ్నవి కపూర్ వస్తున్నారు. హ్మ్. జాహ్నవి కపూర్ తెలుగమ్మాయే. మనం హిందీ అమ్మాయిగా అమ్మాయిని భావించడానికి లేదు. అఫ్‌కోర్స్ శ్రీదేవి గారిని తెలుగు వాళ్ళే ఓన్ చేసుకుంటారు. మేబీ ఆమె తమిళియన్ అయినప్పటికీ. హ్మ్. శ్రీదేవి గారంటే మనకు తెలుగు అమ్మాయి కిందే లెక్క గదా! కాబట్టి జాహ్నవి కపూర్, ఎన్టీఆర్ కాంబినేషన్ ఎలా ఉంటుంది? అంటే అమ్మాయి గూడా దాంట్లో ఏదో కొంచెం అమాయకురాలిగా, కొంచెం పల్లెటూరి విలేజ్ మనకు బ్యాక్‌గ్రౌండ్. 'పుష్పలో' రష్మిక ఉయ్. లాగా కనిపిస్తా ఉంది. కొంచెం అమాయకంగా ఉన్నట్టుగా. మరి అంటే వీళ్ళేం జేస్తారంటే ఇంకొక ఇప్పుడు జాలర్ల నేపథ్యము, సముద్రము హ్మ్. నేపథ్యము ఇలా తీసుకుంటారనుకోండి. ఇలా తీసుకున్నప్పుడు వీళ్ళు జనరల్‌గా కమర్షియల్ ఫార్మాట్‌లో ఎక్కడ పొరపాటు జరుగుతుందంటే, వాళ్ళు దాని మీద రిసర్చ్ చేయరు. 'పుష్ప' హిట్ కావడానికి కారణం ఏమిటంటే, ఆ చిత్తూరు యాస గాని, ఆ పరిసరాలు గాని, అక్కడున్న ఫేసెస్ అంటారే, మనుషుల్ని ఎర్రచందనం స్మగ్లింగ్‌లో మనుషులు ఎలా ఉంటారనేది వాళ్ళు కొంత రిసర్చ్ చేశారు. అట్లా వీళ్ళు కూడా సముద్రం నేపథ్యంలో సినిమాని తీస్తున్నప్పుడు ఎంతసేపు గ్రాఫిక్సు, ఏదో సొరచేపను చంపడము ఇలా చూస్తారు గానీ, అక్కడున్న యాంబియన్స్‌ని రిసర్చ్ చేయరు. హ్మ్. జాలర్లు ఒక జాలర్‌లో ఉన్నటువంటి ఒక సమూహం ఎలా బిహేవ్ చేస్తారు? వాళ్ళు ఎలా ఉంటారు? డ్రెస్ వేసుకున్నంత మాత్రాన వాళ్ళు జాలర్లు కాలేరు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అవును. మారాల. మనకు 'ముంబై స్లమ్స్' ఎన్నో సినిమాలు చూసాం. కానీ కాలాలు అతను పట్టుకున్నట్టుగా ఎవరు పట్టుకోలేదు. హ్మ్. 'పారంజిత్'
ఆ కాల అనేది ఆ సినిమాలో ఉన్న సోల్ ఏమిటంటే, ఆ స్లమ్స్‌లో ఉన్నటువంటి ఒక చిన్న మాఫియా డాన్ లాంటి రజనీకాంత్ ఎలా ఉంటాడో, చుట్టూ మనుషులు ఎలా ఉంటారు. హ్మ్. వీళ్ళు కూడా అది పట్టుకోవాలి. అంటే కొరటాల శివ గారికి కొంత లక్షణం ఉంది. అంటే యాంబియన్స్‌ని పట్టుకునే లక్షణం ఉంది. హ్మ్. 'జనతా గ్యారేజ్‌లో' గూడా ఆ యాంబియన్స్ పట్టుకుంటాడాయన. 'శ్రీమంతుడులో' ఆయన పొలిటికల్‌గా ఆయనకి ఎంత తెలుసో మనకు తెలీదు గానీ, కొంత పట్టుకున్నాడు. హ్మ్. ఆ పొలిటీషియన్స్ ఎలా ఉంటారు ఏంది. చాలామంది పొలిటీషియన్స్ ఎలా ఉంటారో తెలియకుండా సినిమాలు తీసేస్తారు. వాళ్ళెప్పుడు చూసిండరు కొంచెం ఎమ్మెల్యేలని, మంత్రుల్ని. అంటే సమావేశాల్లో చూడడం గాదు. అవును. పర్సనల్‌గా 1 దగ్గరగా to 1 అనేది. 1 to 1 చూడడం. వాళ్ళు ఎలా ఉంటారు, ఏం మాడతారు, ఎలా బిహేవ్ చేస్తారు. మన సినిమాల్లో ఏవంటే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అంటే చాలా సీరియస్ విలన్‌లన్నా చూపిస్తారు. లేదంటే సెటైర్ అన్నా చేసేస్తారు. కామెడీ ఎగతాళి అన్నా కామెడీ చేసేస్తారు. క్యారెక్టర్‌లు అట్లా అయిపోతారు. కాదు. వాళ్ళు అలా సీరియస్‌గాను ఉండరు, సెటైరిక్‌గాను ఉండరు. వాళ్ళు తమ ధోరణిలో ఎట్లా ఉంటారు అనేది పట్టుకున్నోళ్ళు బాధిస్తారు సినిమాలు. ఇట్లా శివగారు కూడా బానే తీసుంటారు. బాగుండాలి. ఎందుకంటే మార్కెట్‌కి కూడా ఇప్పుడు మన తెలుగు సినిమాలు ఇండియా వైజ్ హాలీవుడ్ అంటే మన మొత్తం ప్రపంచమంతా ఆడుతున్నాయి. హ్మ్. 'త్రిబుల్ ఆర్'కు తర్వాత 'పుష్ప' వీటి తర్వాత ఏమైపోయిందంటే బాలీవుడ్ వాళ్ళే ఇప్పుడు జడుసుకుంటున్నారు. మన తెలుగు సినిమాలు, సౌత్ సినిమాలొస్తే. ఈ 'సలార్' గాని, 'కేజీఎఫ్' గాని ఇవి వచ్చిన మన కాంతార. 'కాంతార' ఇవి వచ్చిన తర్వాత ఏంటంటే బాలీవుడ్ అంతా జడుసుకుంటా ఉంది. వాళ్ళకేం అర్థం కావడం లేదు ఏం సినిమాలు తీయాలో. మధ్యలో కల్కి కూడా వచ్చారు. మధ్యలో 'కల్కి' ఒకటి. హ్మ్. కాబట్టి ఇది మళ్ళీ మన జూనియర్ ఎన్టీఆర్ గారికి, కొరటాల శివ గారికే కాకుండా తెలుగు ఇండస్ట్రీకి అంటే ఒక వరల్డ్ వైడ్ మార్కెట్ హ్మ్. క్రియేట్ కావడానికి ఈ సినిమా ఎంత సక్సెస్ అవుతుందనేది ఆధారపడి ఉంది. సో క్యూరియాసిటీ అయితే అటు ఆడియన్స్‌లో, ఇటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా బాగా పెరిగింది. ఓపెనింగ్స్ బీభత్సంగా వస్తాయి. ఎందుకంటే చాలా కాలం అయింది కాబట్టి ఆయన సినిమా వచ్చి. యాహ్! రెండోది సినిమా కొంచెం క్లిక్ అయిందంటే ఓకే. కొంచెం క్లిక్ అయినా ఎళ్ళిపోతుంది. హ్మ్. మరీ తేడా కొడితే ఇంకేం చేయలేము. కనెక్ట్ అవ్వడంలోనే ఉంది అసలు. కనెక్ట్ అవ్వడంలో. మీకు హ్మ్. ఏ కథ చెప్పినా పెద్ద హీరోలు కథ కనెక్ట్ అవుతది. అయితే అది బాగా చెప్పారా లేదా? హ్మ్. 3 గంటల సేపు ఆ కథని కొంచెం కొంచెంగా ఇప్పుడు ఆయనేం చేశాడు ట్రైలర్‌లో ఓపెన్ చేసేసాడు. ట్రైలర్‌లో కథ మొత్తం ఓపెన్ అయిపోయింది. ఆ కథను ఎవరైనా ఊహించుకోవచ్చు. తండ్రి, యాహ్! కొడుకులు, ఒక విలను, సముద్ర నేపథ్యము. ఇది కథ. ఈ రివీల్ అయిన కథని ఆయన ఎంత గ్రిప్పింగ్‌గా చెప్పినాడు, ఎంత చెప్పాడు అనేదే పాయింట్. 2 నిమిషాల 40 సెకండ్ల ట్రైలర్‌లో ఏం చెప్పారు? అది ఆ! సినిమాకి ఎలా 2 చూపించింది? గంటల 50 యాహ్! నిమిషాలు పైగా ఉంది. దాదాపు 3 గంటలు ఉంది ఆ సినిమా. అంటే సెన్సార్ యెస్ సార్. మనం చదివిన రిపోర్ట్ ప్రకారం నియర్లీ 3 అవర్స్ ఉంది. హ్మ్. 3 అవర్స్ కూర్చోవాలంటే మరి ఇది పెద్ద సవాలే. హ్మ్. కానీ ఎన్టీఆర్‌కి ఉన్న స్టామినా ఉంది గదా! యాహ్! ఆయనకి ఉన్న స్టామినా మామూలు స్టామినా కాదు. హ్మ్. కాబట్టి ఆయన లాగేస్తాడు. ఆ! అంటే తీసుకెళ్ళిపోతుంది అలా. తీసుకెళ్ళిపోతాడు. అంటే ఈయన మంచి డైలాగులు రాసుకుంటాడు. ఈయన మంచి బేసిక్‌గా ముందు నుంచి రైటరే కాబట్టి శివగారు. హ్మ్. ఈయన మంచి డైలాగులు రాసుకుంటారు. అంటే ఎమోషనల్ డైలాగ్స్ అంటే చిన్న చిన్న వాక్యాలు చాలా యాహ్! పవర్‌ఫుల్‌గా ఉంటాయి. యెస్ సార్. ఆఫ్‌కోర్స్ ఆచార్య దెబ్బతినొచ్చు గానీ, ఆచార్య దెబ్బతినడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్‌కి నక్సలిజం ఇవన్నీ తెలియదు. హ్మ్. ఆ కథ కనెక్ట్ కాదు. వాళ్ళకి అర్థం కాలే ఆ కథ. ఈ పాదఘట్టం ఏందో, చిరంజీవి ఏందో, మళ్ళీ రామ్ చరణ్ ఏందో, హ్మ్. ఇదంతా ఏమిటో అంతా కన్‌ఫ్యూజ్ అయిపోయినారు. సరే యెస్ సార్. ఎవరికైనా గెలుపు ఓటములు ఉంటాయి కదా! ఉండకుండా ఎట్లుంటాయి. యెస్ సార్. సో వి విల్ వెయిట్ ఫర్ ద రిలీజ్ ఫాన్స్ లాగే మనం కూడా చూద్దాం. సో తప్పకుండా అది విజయం కావాలని కోరుకుందాం. యెస్ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ.